ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని అంతా నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చినాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి సమయం. చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, మరి కట్లు, ఈ యొక్క కీర్తనలో 4 చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. మరి యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడేటువంటి అన్యజనులు, రాజులు దురహంకారంతో మరి దేవుని పైన, ఆయన ధర్మశాస్త్రం పైన, మరి ఆయన మెస్సయ పైన అల్లరి చేయించు తిరుగుబాటు చేస్తున్నటువంటి మానవ జాతి దయనీయ చిత్రంలో కీర్తనాకారుడు ప్రారంభించాడు. ఇది ఈ యొక్క విషయాలు మనం ఈ మొదటి 12 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కట్లు విప్పాలంటాను. కట్లు ఏంటి? నేను ఈ మధ్యన నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తే ఒక టార్టాయిస్ చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద టార్టాయిస్ ఏమవుతుందంటే, సడన్గా దాని పీకికి ఒక పెద్ద తాడు చుట్టుబడిపోయి బిగిసిపోతుంటుంది అన్నమాట. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు, చనిపోయే స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ బోట్లో వెళ్తున్న వారు చూసి ఏం చేస్తారంటే, ఆ టార్టాయిస్ని తీసుకుని దాని పైకి తీసుకొచ్చి ఆ పీక్కున్నటువంటి తాడును ఎప్పుడైతే కట్ చేస్తారో అది బ్రతకడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దాని కట్టుని అది తెంచుకోలేదు. అది కావాలని వెళ్ళినప్పటికీ, అది లేకపోతే అనుకోకుండా వెళ్ళి అందులో చిక్కుకున్నప్పటికీ దాని కట్టు అది తెంచుకోలేదు. అలాగే ఈ రోజున మనిషి తెలుసో తెలియకో అనేకమైనటువంటి కట్ల చేత బంధించబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ కట్లు విప్పబడాలి అంటే ఎవరి కట్లు వాళ్ళు విప్పుకోలేరు, అంతే కదా. మీరు చూసే ఉంటారు, గతంలో మనకి బుక్స్లో కూడా ఒక స్టోరీ ఉంటుంది. ప్రజలందరినీ కూడా ఒక పార్టీకి పిలుస్తాడు ఒక ఆయన. పిలిచి ఏం చేస్తాడంటే, అందరికి ఒక్కొక్క బెలూన్ ఇస్తాడు. ఇచ్చి ఆ బెలూన్ మీద మీ యొక్క పేర్లు రాయమంటాడు. రాసిన తర్వాత వాళ్ళందరిని కలిపి ఒక గదిలోకి పంపేస్తాడు. అందరు బెలూన్స్ దగ్గర దగ్గర ఒక 100 మంది ఆ గదిలో పడేయమంటాడు. ఆ గదిలో బెలూన్స్ పెట్టేస్తారు. మళ్ళీ వచ్చి కూర్చోమంటాడు. కూర్చుని ఏం చేస్తారంటే, ఆయన ఆ గదిలో వేసినటువంటి బెలూన్స్ అన్నీ ఎగిరిపోతాయి, ఇటు అయిపోతాయి. ఎవరి బెలూన్ వాళ్ళని తీసుకురమ్మంటాడు. 5 మినిట్స్ టైం ఇస్తున్నాను అంటాడు. 5 మినిట్స్ టైం అయిపోతుంది, కానీ ఒక్కరి బెలూన్ ఒక్కరికి దొరకదు. ఇప్పుడు నా పేరు జాషువా, నా జాషువా అనే బెలూన్ ఎక్కడ ఎంత వెతికినా దొరకదు. అంత కూడా నిరుత్సాహంతో వస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే, అయినా సరే బెలూన్స్ అని అక్కడ ఉంచేసేయండి, 5 నిమిషాలు కూర్చోమని. మళ్ళీ ఏం చేస్తారంటే, ఈసారి వెళ్ళండి, అదే రూమ్లోకి వెళ్ళండి. కానీ ఏం చేస్తారంటే, ఇప్పుడు జాషువా అనే పేరు మీకు దొరికిందనుకో, తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే, జాషువా ఎక్కడ ఉన్నాడో వెతికేసి జాషువాగా బెలూన్ ఇచ్చేసేయండి. సో మీ పేరు ఎవరికైనా దొరికిందనుకో, వారు పట్టుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. అలాగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఈసారి తీసుకురండి అని చెప్తాడు ఆయన. ఈసారి వెళ్తారు అందరూ కూడాను. ప్రతి వరకు ఒక బెలూన్ వస్తుంది ఈజీగా తీసుకుంటే ఇది ఎవరి పేరు అంటే, ఓ పలానా వ్యక్తి పేరు కాబట్టి ఆయన దగ్గరికి పెట్టుకెళ్ళి ఈమె బెలూన్ ఇస్తుంది. ఆయనకు వచ్చిన బెలూన్ చూస్తే ఇంకొకరిది. ఇలాగ 1 మినిట్లో 100 మంది బెలూన్స్ ఎవరి పేర్లు కలిగినటువంటి వారి చేతిలోకి వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అంతే, 5 నిమిషాలు టైం ఇచ్చి 1 మినిట్లో వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి తేడా అని మనం చూసినట్లయితే, ప్రియులరా, ఎవరిది వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని ఎవరి పేర్లు వాళ్ళు వెతుక్కోవాలని చెప్పు ఎంత టైం కష్టపడ్డా సక్సెస్ సాధించలేదు. కానీ ఎవరైతే ఒకరికి ఒకరు సహాయపడుతూ, నీ పేరు నేను వెతుకుతాను, లేకపోతే నాకు ఎవరు దొరికితే నేను వాళ్ళకి సహాయం చేస్తాను అని ఎవరైతే తీర్మానాన్ని తీసుకుని ముందుకు వచ్చారో 1 మినిట్లో అయిపోయింది. 5 నిమిషాలు టైం ఇచ్చినా కూడా 4 నిమిషాలు మిగిలిపోయింది.
ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. అలాగే బుక్స్లో కూడా మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఏంటంటే ఒక పెద్ద బావి లాంటిది ఉంటుంది. అందులో ఆహారం లాంటిది పెడతారన్నమాట. ఒక సూప్ లాంటిది పెద్దది. చుట్టూ మనుషులు ఉంటారు. ఆ లోతైనటువంటి బావిలోంచి వాళ్ళు ఒక స్పూన్ తోటి తీసుకు తినాలన్నమాట. ఆ బావి చుట్టూ చాలా లోతు ఉంటుంది. స్పూన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? పెద్ద మన నేతగాడు అది అంటారు కదా, ఇది గొల్లేది దగ్గర ఉంటుంది చూడండి, బాకు పెద్దది, ఎంత గెడ లాంటిది ఉంటుంది మాట స్పూన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అందులో స్పూన్ ముంచి దాన్ని లేపటానికి ట్రై చేస్తారు, కానీ ఇంపాసిబుల్. అది లేపినా కూడా ఇలా పెట్టుకోవాలంటే అవ్వదు, ఎప్పటికీ తినలేరు. తీస్తారు పడిపోతుంటారు. ఎంత గంటలు ట్రై చేసినా కూడా ఒక్కరు కూడా స్పూన్తో పెట్టుకోలేదు, ఓడిపోయారు అందరూ కూడా. అప్పుడు అందులో ఒక వ్యక్తికి ఐడియా వస్తుందన్నమాట, ఓ పని చేద్దాం, నా స్పూన్ నాకు అందట్లేదు కాబట్టి నా స్పూన్తో తీసి నీకు పెడతాను, నీకు అందుతుంది ఈజీగా, నువ్వు ఎక్కడో దూరాన్ని ఉన్నావు. నువ్వేం చేయాలంటే నీ స్పూన్ తోటి తీసి నాకు పెట్టు. ఐడియా వర్కౌట్ అయింది. వెంటనే ఏం చేస్తారంటే ఇక్కడున్న వ్యక్తి స్పూన్ తోటి తీసి అక్కడ దూరం ఉన్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి పెడతాడు, అక్కడున్న వ్యక్తి స్పూన్ తోటి తీసి ఈ వ్యక్తి పెడతాడు. ఊహించని రీతిలో అందరి ఆకలి తీర్చబడుతుంది. నేను ఈ సంఘటనలు, ఈ యొక్క విషయాలను ఎందుకని చెప్తూ వస్తూ ఉన్నానంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకని నేను ఇవన్నీ చెప్తున్నానంటే చాలా అద్భుతమైనటువంటి మర్మం దాగి ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళ స్పూన్తో వాళ్ళు తిని వాళ్ళు సంతృప్తి చెందాలి, వాళ్ళు మరి సమస్యను సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు విఫలమైపోయారు అందరూ కూడా. బెలూన్స్లు కానీ ఈ యొక్క ఆహారం ఆ స్పూన్స్తో తినటం కానీ అంత విఫలమైపోయారు. కానీ ఎప్పుడైతే ఇతరుల కొరకు ఆలోచించడము, ఇతరుల ఆకలి తీర్చాలి, ఇతరుల సమస్య నుంచి విడిపించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చిందో వెంటనే ఇతరులు వీళ్ళ గురించి, వీళ్ళు ఇతరుల గురించి ఒకరి నిమిత్తం ఒకరు ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? మనము వారి కట్లు తెంపుదాము. హల్లెలూయా. ఈ మాట కోసం ఈ విషయం అన్నీ చెప్పాను నీకు. ఎందుకంటే నేను బీఎస్సీ బీడీ చేసినప్పుడు చిన్నపిల్లలకి ఎలాగ అర్థం అవ్వాలంటే ఈజీగా చెప్పేస్తే అర్థం అవుతుంది వాళ్ళకి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి లేకపోతే కథలు చెప్పి ఏదో చెప్తే వాళ్ళ మనసు దానికి చక్కగా సింక్ అయ్యాక అర్థం చేసుకున్నాక అప్పుడు అసలు విషయాన్ని తీసుకొస్తే ఈజీగా స్వీకరిస్తారు, మర్చిపోరు. సో అదొక మెథడ్ అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే, ఉపమానం లేకుండా వారికి బోధించలేదంట. ఉపమానం అంటే ఏదో కథ అని కాదు అక్కడ అర్థం, కానీ ఒక సంఘటన తీసుకొచ్చి ఆ సంఘటనలో వాళ్ళకి అర్థమయ్యేలా చేసి దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పేటువంటి వాడంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 వారు కట్లు తెంపుదాం, అయిపోయింది, ఎవరో కట్లు తెంపేసి అట్లా అది కాదు ఇక్కడ అర్థం. ఏ రకమైన కట్లతో ఉన్నారు? ఈరోజు 4 రకాల కట్ల గురించి నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దాస్యపు ఆ యొక్క శృంఖలాలనే కాదు, కానీ వేటినైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెంచివేయగలడని చెప్పి బైబిల్ మనకి చాలా అద్భుతంగా బోధిస్తూ ఉంది. ఇక్కడ వారి కట్లున్నారు, దాస్యపు కట్లలో, బంధకాల్లో, సమస్యల్లో, ఇబ్బందులు, ఏ రకమైనటువంటి కట్లు చేత మీరు బంధించబడుతున్నారో మీ కట్లు మీరు ఇప్పుకోలేరు, మీ సమస్యల నుంచి మీరు బయటపడలేరు. మరి ఏం చేయాలి? మన పాపాల నుంచి మనం విడుదల పొందుకోలేము. ఖచ్చితంగా సర్వలోక మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను మోసుకొని పోయి గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. మనం మోసుకోలేము. ఈ సత్యం మీరు గ్రహించాలి. కాబట్టి ఈ రోజున బ్రదర్ అప్పుల బంధకాల్లో ఉన్నాం. ఎస్, అదే అప్పుల కొట్లు. బ్రదర్ నిరుద్యోగ బంధకాల్లో ఉన్నాం. వివాహం కావట్లేదు బ్రదర్, బంధకాల్లో ఉన్నాం. బ్రదర్ ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ సక్సెస్ లేదు. చూద్దాం, ఈరోజు మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియులరా. చాలా అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. మరి వాటన్నిటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే 116వ కీర్తన 16వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఎవరిప్పారంటండి? నేను నా కట్లు విప్పుకున్నానని లేదు ఇక్కడ. నీవు నా కట్లు, నేనెవరిని? నీ సేవకుడినై ఉన్నాను. సేవకుడు అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటి తెలుసా?
సేవకుడు అంటే గుర్తొచ్చేది ఏంటి? పనోడు, సర్వెంటు. ఇంగ్లీష్లో సర్వెంట్ అని ఉంటుంది. కానీ మనం సేవకుడు అంటే ఏంటంటే సేవించేటువంటి వాడు. హల్లెలూయా. మద్యపానం సేవించరాదు, ధూమపానం సేవించరాదు. చూసావా? ఒక విధంగా మద్యానికి బానిస అని అర్థం మద్యాన్ని సేవించేవాడు. పొగ త్రాగేటువంటి వాడు పొగకు బానిస అని అర్థం. కానీ మద్యానికి బానిస అయితే వాడి జీవితం నాశనం అవుతుంది. ధూమపానానికి బానిస అయితే వాడి లంగ్స్ పోతాయి, త్రాగితే లివర్ పోతుంది. కానీ దేవుని సేవించినట్లయితే జీవితం బాగుపడుతుంది. ఆ సేవించడానికి ఈ సేవించడానికి చాలా తేడా ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటున్నాడు. ఎవరైనా? దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటాడంటే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. 5వ వచనం చదివినట్లయితే, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఈ పాపలోకంలో, పాపభూయిష్టమైన ప్రపంచంలో, పాప తలంపులలో నేను పుట్టాను. పాపంలోనే పెరిగాను, పాపంలోనే జీవిస్తున్నాను. అలాంటి దావీదు గారు ఆ పాపపు కట్ల చేత బంధించబడిపోయింది నేను అని చెప్తుంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ పాపపు కట్లను ఏం చేశాడంటే దావీదుకు ఉన్నటువంటి పాపపు కట్లన్నిటిని కూడా దేవుడు తెంచేశాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి దావీదు గారు ఏం చేశాడంటే, కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా ఈ యొక్క 116వ కీర్తనని ఆయన రాశాడంట. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి నువ్వు ఏం చేసావు కృతజ్ఞతగా? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. చాలామంది వాగ్దానాలు చేస్తారు, ప్రేర్ చేయండి, దేవుడు మాకు ఇది చేశాడంటే మేము అది చేస్తాం. నేనేమి అడగను ఎవరిని కూడా, నేనేమి ఎక్స్పెక్ట్ కూడా చేయను అసలు. చాలామంది కారు కొనిస్తాం, అది కొనిస్తాం, చాలామంది అంటుంటారు. కానీ విచిత్రం ఏంటంటే, అద్భుతం జరిగాక మళ్ళీ వాళ్ళు ఎవరు కనిపించడం లేరు నాకు. నేను మనుషుని నమ్మదగినవాడు కాదు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు తన సమయంలో, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా, ఆయన బలిష్టమని చేతుకుని దీన మనసుకుని అది నమ్ముతాను నేను. వాక్యం నమ్మదగినటువంటిది. హల్లెలూయా. భూమి ఆకాశం గతించిపోనేమో కానీ దేవుని వాక్యం అన్నాడు కూడా గతించదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, దావీదుకి దేవుడు ఏం చేశాడంటే కట్లన్నీ తెంచేశాడంట. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగిన, పాప బంధకాల్లో ఇవన్నిట్లో ఉన్నాను దేవా అని మొరపెడుతుంటే దేవుడు వాటన్నిటిని తెంచివేశాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దానికి కృతజ్ఞతగా ఈ 116వ కీర్తన రచించండి. ఏమన్నట్టు చూడండి, 116, యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చూసారా? అద్భుతం జరిగాక ఇంకా దేవుని ప్రేమించాలంటండి. దేవుడు నీ కట్లు తెంచేసాక ఇంకా ప్రేమించాలి. దేవుడు నీకు విడుదల ఇచ్చాక ఇంకా ప్రేమించాలి. అంతేగాని అద్భుతం జరిగాక, కార్యం జరిగాక మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారేంటి? 10 మంది కుష్ఠరోగుల్లో 90లాగా ఉంటారు ఎందుకు? మెజారిటీ పీపుల్ లాగా ఉంటారు ఎందుకు? స్పెషల్గా ఉండొద్దా? 90లో 10 పోయారు, 10 మందిలో ఒక్కడు వచ్చాడు. ఒక్కడి గురించి రాయబడింది, వచ్చినడు గురించి రాయబడింది, పోయినడు గురించి లేదు. 2వ వచనం, 116 కీర్తన 2వ వచనం, ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలం అంతా నేను నా జీవితకాలం అంతా కూడా నేను మొరపెడతాను. కృతజ్ఞత. చూసారా? కట్లు తెంపేసినందుకు కృతజ్ఞత. మొరపెట్టేదను. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమున కలిగిన. బ్రదర్, నా జీవితం అంతా చదివేస్తున్నారు అంటున్నారు కదా మీరు. మీలో చాలామంది ఇప్పుడు, బ్రదర్ నా జీవితం మీరు చదివేస్తున్నారు. నేను చదవడం కాదు, మనకంటే ముందు ఒక ఆయన ఇటువంటి సమస్యలు ఉంటాను. మీరు అనుభవిస్తున్నటువంటి బాధ, వేదన, మరణ బంధకాలు, పాతాళ వేదనలు, శ్రమ, దుఃఖం, ఇవన్నీ ఒక ఆయన అనుభవించాడు, మహారాజు ఆయన. మరి విడిచిపెట్టేశాడు దేవుడు? విడిచిపెట్టేశాడా దేవుడు? లేదు. అవన్నటి నుంచి ఏం చేశాడంటండి? అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించు అని యెహోవా నామను బట్టి నేను మొరపెట్టాను. చూసావా? మనుషులు కాదు, నాకు సహాయం చేయండి అయ్యా, అప్పుల్లో నన్ను సహాయం చేయండి. ఎవరు చేస్తారు? నేను అదే చెప్తున్నాను చాలామందికి. చాలామంది నన్ను అడుగుతారు, అయ్యా అప్పుల్లో నన్ను తీర్చండి అయ్యా. నేను ఎలా తీర్చగలుగుతాను? నా సామర్థ్యం ఎక్కడ సరిపోతుంది? ఒక మనిషిగా ఆకాశం చేయంతో కొలిసిన దేవుని నేను పక్కన పెట్టేసేసి మీరు సాయం ఎవరు సాయం చేస్తారు? ఎవరు చేయలేరు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన మొరపెట్టాడంట. దేవునికి మొరపెట్టాడంట. అప్పుడు 5వ వచనం, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. అది
దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత కలిగినటువంటి వాడు. వాత్సల్యత అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక గేదో ఏదైనా పిల్ల పుట్టిందనుకోండి, పిల్ల ఎక్కడి నుంచి పుడుతుందో మీకు తెలుసు. అప్పుడే పుట్టిన పిల్లని తల్లి ఏం చేస్తే తెలుసా, నాలుగు చేత అంతా నాకుతుంది, నాకి దాన్ని అంతా క్లీన్ చేస్తుంది. దాన్ని వాత్సల్యత అంటారు. చూసారా, మనమైతే ముట్టుకొట్టగానే అసహించుకుంటాం, కానీ పశువులు చూడండి, పుట్టిన పిల్లని వెంటనే నాకుతుంది అనమాట. వెట్ట కలిగించి దానికి ఉన్నటువంటి అదంతా క్లీన్ చేస్తుంది నాలుగుతోటి. దాన్ని వాత్సల్యత అంటారు. మన దేవుడు అంత వాత్సల్యత కలిగినటువంటి వాడు అంట. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు. దేవుడు నీతోటి చెప్తున్నాడు, నువ్వు మాట్లాడుకు ఈ మాట. నా ప్రాణమా, యెహోవా నీకు విశ్రాంతి కలుగజేశాడు, నీకు క్షేమం విస్తరింపజేశాడు. హల్లెలూయా. మరణం నుంచి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతాను. ఇంక ఈ కీర్తన అంతా చదువుకోండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రోమపత్రిక ప్రకారం 3:23 చదివినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం కూడా ఈ వాక్యం ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ప్రతి వారు కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి మనం కూడా దావీదు గారి వలె క్షమించమని దేవుడిని అడిగినట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీరు ఇంకా బాప్తిసం పొందలేనట్లయితే, దేవుని స్వీకరించలేనట్లయితే, ఏదో దేవుడి కార్యం చేస్తాడని మీరు వచ్చినట్లయితే ఆశతోటి, ఇదే అనుకూల సమయం. దేవా, నా పాప బంధకాల్లో నేనున్నాను. నిజమే, ఏ భేదం అందరూ పాపం చేశారు, మేమంతా మరి పాపలోంచి వచ్చినటువంటి దావీదు వలె పాపలోకంలో పుట్టాం కాబట్టి, మా ఆలోచనలు ఇవన్నీ కూడా పాపభూయిష్టమైనటువంటిగా ఉంటాయి కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను యేసయ్య, నాకు సహాయం చేసి నా బంధకాలు విడిపించినందుకు వందనాలు అని చెప్పి నువ్వు దేవుణ్ణి మొరపెట్టినట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పాపపు కట్లు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 1 పాపపు కట్లు. నెంబర్ 2 మనం చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 21వ అధ్యాయం చదువుకుని మనం ముందుకెళ్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇవేంటంటే బానిస కట్లు. ఇవి అంటే కట్టబడిన గాడిదల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. విప్పి తీసుకురండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కట్టబడినటువంటి గాడిదలను తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవుడు నీ కట్లు విప్పేది ఎందుకంటే దేవుని సేవలో వాడబడతామని. ఈరోజు చాలామంది వాళ్ళ బంధకాల నుంచి బయటపడ్డ వెంటనే లోకంలో కలిసిపోతారు. కట్లు విప్పేసి వదిలేసేయండి అనట్లేదు గాడిదని. దేవుడు ఏమంటున్నాడు, కట్లు విప్పి ఆ గాడిదలు నా యొద్దకు రండి, నేను వాటిని మరి సేవ నిమిత్తం నా సేవ చేయటానికి వాడుకుంటాను అని యేసుక్రీస్తు ప్రభువు శిష్యుని పంపించాడు. వాళ్ళంతా కూడా ఆయన ఆజ్ఞకు విధేయులయ్యారు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాల గాడిదలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. 2 దొడ్ల మధ్య ఉన్న గాడిదలు ఆదికాండం 49వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనం అక్కడ చదివినట్లయితే, ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబం. ఎవరండి ఇశ్శాఖారు అంటే? ఒక జాతి గురించి, ఒక మనిషి గురించి చెప్తున్నాడు. ఇది గాడిదంటే గాడిద అనుకోవద్దు. ఇశ్శాఖారు ఎవరంటండి? ఆదికాండం 49:14 ప్రకారం 2 దొడ్ల మధ్య ఉన్నటువంటి గాడిదలు. దేవునికి స్తోత్రం. ఇంకో గాడిదలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. దేవుడు గాడితో మాట్లాడతలేదు, మనిషితోటే. ఏమనంటున్నాడండి? అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అని దాని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్
మూడవది కట్టబడిన గాడిదలు. ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాయి. ఈ విధంగా 3 రకాల గాడిదలు చూస్తాం మనం. కట్టబడిన గాడిదలు ఉన్నాయి, 2 దొడ్ల మధ్య ఉన్నటువంటి గాడిదలు ఉన్నాయి, అరణ్యానికి అలవాటు పడిన గాడిదలు ఉన్నాయి. మనం ఈ రకానికి చెందినటువంటి వారు మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ గాడిదలన్నీ అవసరంగా ఉన్నాయంటండి. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కట్టబడినటువంటి వారిని, ఆ బానిసత్వంలో బంధించబడినటువంటి వారిని రక్షించి విమోచించేటువంటి వాడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మన యేసయ్య నశించిన దాన్ని, బంధకాల్లో ఉన్నటువంటి దాన్ని, పాపపు చిక్కుల్లో 2 దొడ్ల మధ్యలో ఉన్నావో, అరణ్యంలో ఉన్నావో, లేకపోతే కట్టబడిన ఏ విధంగా నువ్వు ఉన్నా సరే నిన్ను విడిపించి నిన్ను వాడుకోవాలని చెప్పి యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు, రక్షించే దేవుడు. నెంబర్ 1 పాపపు కట్లు, నెంబర్ 2 బానిసపు కట్లు, నెంబర్ 3 మనం చూసినట్లయితే లూకా సువార్తలో ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యం మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఇక్కడ మనిషి ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, మనిషి బాగుపడ్డాడు అని చెప్పి సంతోషపడ్డారు ఇక్కడ చాలామంది. మనిషి దీవించబడ్డాడు అని చెప్పి సంతోషపడ్డారు ఇప్పుడు కూడా. ఎలా దీవించబడుతున్నాడు, ఎలా పైకి వస్తున్నాడు, అయినా ఎక్కడ వస్తుంది చూసారా. ఈమె 18 సంవత్సరాలు బాధపడుతుంది, ఎవడు పట్టించుకోవడం లేదు. కానీ ఆ 18 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నటువంటి ఆమెని బాగు చేస్తే బాధ కలిగిందంట అందరికీ. చూసారా, ఆమె బాధపడుతుంటే ఎవరికి బాధ లేదు, కానీ ఆమె బాగుపడితే బాధ కలిగిందంట. లోకం చూసారా ఎట్లా ఉన్నదో. సువార్త ప్రకటించొద్దు. సువార్త అంటే మంచి వార్త. ఏముంటుంది సువార్త అంటేని? దయచేసి దేవుడిని నమ్ముకోండి అయ్యా, మంచి మార్గంలో నడండి అయ్యా, త్రాగుడు మానేసేయండి, వ్యభిచారం మానేసేసేయండి, పొరుగువంది ఆశించొద్దు. ఇది కదా సువార్త అంటే. వద్దు. మరేం చేయాలి? మిష్టానుసారంగా ఉండండి. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ ఈమెకు ఉన్నటువంటి కొట్లు ఏంటివి? రోగపు కొట్లు. రోగం గమనించాలి. విశ్రాంతి దినాన సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు, రమ్మని పిలిచాడు, ఆమె మీద తన దయగలిగినటువంటి చేతి నుంచి బాగు చేశాడు. ఇది జరిగినటువంటి విషయం అక్కడ. కానీ అది జనాలకు నచ్చలేదు. ఈ కార్యం ఏ రోజు జరిగింది? విశ్రాంతి దినాన్ని జరిగింది. కాబట్టి ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి కోపంతో మండిపడ్డాడు. అయినా సరే ప్రభు ఆమె యొక్క విశ్వాసం చూసి ఆమెను బాగు చేశాడు. ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్పి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, సమాజ మందిరం అధికారి చూసారా, సమాజ మందిరపు అధికారి కోపం వచ్చిందంట, మండిపడ్డాడంట. ఎందుకని? తప్పు చేశాడు దేవుడే అన్నాను. మనిషి బాగుపడ్డందుకు బాధపడుతున్నాడు ఆయన, ఎందుకంటే విశ్రాంతి దినాన్ని పాటించలేదని చెప్పి. దేవుడు ఏమంటాడు? మనిషి కొరకు విశ్రాంతి దినమా, విశ్రాంతి దినం కొరకు మనిషా? ఇది విశ్రాంతి దినం, దాన్ని పాటించడానికి మనిషా? మనిషి కొరకు విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడింది. వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. 1వ రోజు దేవుడు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు ఏం చేశాడు, 4వ రోజు ఏం చేశాడు, 5వ రోజు, 6వ రోజు కొంత సృష్టిని చేశాక 6వ రోజు ఇంకా చేస్తాడు దేవుడు. అవన్నీ చేసాకప్పుడు 6వ రోజున చివరిలో మనిషిని చేశాడు. కాబట్టి ఈ 6 రోజులు కష్టపడ్డటువంటి మనిషి, అంటే మనిషి ఏం కష్టపడలేదు అక్కడ కదా అంటారేమో. దేవుడు ఉన్నాడు కదా మానవ రూపంలో, మనిషిగా ఆయన ఉన్నాడు కదా. కాబట్టి ఆ దేవుడు రెస్ట్ తీసుకున్నాడంట. మనకు కూడా ఆ రెస్ట్ నిర్ణయించాడు దేవుడు. 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోండి అని చెప్పి. కాబట్టి మనిషి కొరకు విశ్రాంతి దినం, కానీ విశ్రాంతి దినం కొరకు మనిషి కాదు. కాబట్టి ఈ రోజున శిష్టాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎలా పాటించు, ఒక డిసిప్లిన్ ఉండటం మంచిదే. అలాగని చెప్పి విచ్చలవిడిగా ఉండమని కాదు ఇక్కడ అర్థం. గమనించాలి ప్రియులు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఒక సిస్టము, ఒక పద్ధతి పెట్టుకుని ఉంటే అది నీ కోసం, నిన్ను దేవునికి దగ్గరగా చేయటానికి, కానీ
ఆ సిస్టమ్ వల్ల నువ్వు దేవునికి దూరం అవుతావని కాదు. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినం అనేటువంటి మనుషుల కొరకు. ఆ విశ్రాంతి దినం వల్ల బాధపడుతూ ఉంటుంటే, ఆ విశ్రాంతి దినం వల్ల వంగిపోతూ కట్ల చేత బంధించబడి ఉంటే క్షమమా? కాదు కదా. కాబట్టి ఏమనుకున్నా ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే ఆమెను బాగు చేశాడు. ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్పి ప్రకటించాడు. అలాగే ఇంకొకటి మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్తలో కూడా 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు. ఆమె 18, అది 8, ఇది 8, కానీ ఇది 38. అది 10+8 అయితే ఇది 20+8. గమనించాలి. అది 10+8 అయితే ఇది 30+8. బా 18, 13, 8, 2 8లే. అయితే ఇక్కడ గమనించాలి ప్రియులారా, గమనించాలి. 18 సంవత్సరాల రోగైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రోగపు కట్ల చేత 18 సంవత్సరాలు బాధపడుతున్నాడు. ఆయనకంటే ఆమె కంటే మీ బాగా సూపర్ సీనియర్. మీకు తెలుసు, ఆయన కట్లు కూడా దేవుడు విప్పాడు, విడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం చూసినట్లయితే, ఎవరు మీకు అందరికీ తెలుసు, మూడవది లూకా సువార్త 13 అధ్యాయంలో మనం చదివినట్లయితే 16వ వచనంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అయినటువంటి ఆమె మనం చూస్తూ వచ్చినాం. మరి అలాగే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. నేను ఇవన్నీ చూపించలేదు రెఫరెన్సులు. 38 సంవత్సరాలు బట్టి రోగైనటువంటి వ్యక్తి ఒకరు, తర్వాత 18 సంవత్సరాలు ఒకరు, 12 సంవత్సరాలు ఒకరు. కాబట్టి ఎటువంటి బంధకాల్లో ఉన్నా, నీ బంధకాలు ఎంత గొప్పవైనా, ఎంత సీనియారిటీ ఉన్నా, దేవుని దగ్గరికి వస్తే అది ఎంత గట్టిదైనా దేవుడు దాన్ని తెంపేస్తాడు. వారి కట్లు తెంపుదాము రండి. కట్లు తెంపేటువంటి లిస్టులో ఉన్నావా? కట్లు తెంపించుకునే లిస్టులో ఉన్నామా? విశ్వాసులు ఏం చేస్తారంటే కట్ల చేత బంధించబడతారు. శిష్యులు ఏం చేస్తారంటే కట్లు తెంపుతారు. విశ్వాసులు ఏం చేస్తారంటే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తారు. శిష్యులు ఏం చేస్తారంటే రొట్టె ముక్కలు పంచి పెడతారు. విశ్వాసులు అద్భుతాల కొరకు ఎదురు చూస్తారు. శిష్యులు అద్భుతాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అందుకే యెషయా ప్రవక్త ఏమంటాడంటే, ఆయన మన రోగములను భరించెను. యెషయా గ్రంథం 53:5 మీరు చదువుకోవచ్చు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభువు గురించి బంధించాడు. ఆయన మన రోగాలను భరించాడు అంటే కట్లన్నీ తెంచేశాడు, తీసేశాడు, మోసుకుపోయాడని. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం మనం చదివినట్లయితే, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. లాజరు ఇక్కడ ఎటువంటి కట్ల చేత బంధించబడ్డాడో, బాధపడుతున్నాడని చూసినట్లయితే మరణపు కట్ల చేత బాధపడుతున్నాడు లాజరు గారు. మరణపు కట్ల చేత బాధపడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే లాజరు మరణపు కట్లు అనేటువంటి తెంచేశాడు. హల్లెలూయా. అంతకు పూర్వం లాజరు సమాధిలో ఉన్నాడు, వాసన కొట్టే స్థితిలో ఉన్నాడు, ఆ యొక్క ప్రేత వస్త్రాలు చేత కట్టబడి ఉన్నాడు. అలాంటి స్థితి నుంచి లాజర్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడిగా లేపాడు. నా ప్రియమైనటువంటి విశ్వాసి సహోదరి, స్నేహితులరా, మీరు ఇక్కడ ఈరోజు 4 కట్లు చూసాం మనం. పాపపు కట్లు, బానిసపు కట్లు, రోగపు కట్లు, మరణపు కట్లు. కాబట్టి ఎటువంటి కట్లు చేత నీవు బాధించబడుతున్నా, పీడించబడుతున్నా, నేను విమోచించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. బ్రదర్, ఈ కట్లేమి కాదు, నేను అప్పుల కట్ల చేత బంధించబడ్డాను, ఆర్థికపరమైన కట్ల చేత బంధించబడ్డాను, అనారోగ్య కట్ల చేత బంధించబడ్డాను, మానసిక ఒత్తిడి అనే కట్ల చేత బంధించబడ్డాను. ఏదైనా సరే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలారా, భారం అంటే కట్లు, భారం. నీకు ఒక కట్టు ఉంది, అది భారం. అప్పు అనే కట్టు ఉంది,
నిందనే కట్టు ఉంది, వివాహం జరగట్లేదనే కట్లు, ఇవన్నీ కట్లు చేత నిన్ను సమాజం బంధించేసింది. ఎటు వెళ్ళలేకపోతున్నావు, ఏమీ చేయలేకపోతున్నావు. గొడ్రలతనం అని ముద్రేసిన సమాజం, అదొక కట్టు. ఇటువంటి కట్లన్నీ చేత నువ్వు బంధించబడుతున్నట్లయితే యేసే సిద్ధంగా ఉన్నాడు. నీ కట్లన్నీ తెంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనా సరే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చాయిస్ ఈజ్ యువర్స్. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారంట. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అక్కడ 18 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి స్త్రీ కానీ, 38 సంవత్సరాలు బట్టి ఎక్కుతున్న వ్యక్తి కానీ, వాళ్ళు ఏమీ దేవుడు విడిపిస్తాడనేటువంటి ఉద్దేశంతో అక్కడ వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తామని ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోయాడు 38 సంవత్సరాలు బట్టి. ఈమె దేవుని సన్నిధిలోనే ఉంది, కానీ కట్ల చేత బంధించబడుతుంది. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్నారు, మీరు దేవునికి దగ్గరగా ఉన్నారు, కానీ కట్ల చేత, బంధకాల చేత, అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, శాపంలో జీవిస్తున్నట్లయితే యేసయ్యా ఈ రోజున వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నువ్వు చెప్పగదేసి నా కట్లు ఏం చేస్తానని నేను అంగీకరించినప్పుడు మనం ఎవరంటే అబ్రహాము బిడ్డలు, మనం అబ్రహాము ఆశీర్వాదానికి వారసులు. మనం బంధకాల్లో, శాపాల్లో, ఇబ్బందుల్లో ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు, వస్తాయి, వాటిని జయించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. వచ్చింది రోగం, జయించారు వాళ్ళంతా కూడా. వచ్చింది సమస్య, జయించారు వాళ్ళంతా కూడా. పుట్టింది పాపపు లోకంలో, కానీ దావీదు ఏం చేశాడు? జయించాడు. దేవుడు అవన్నట్లు తెంపేశాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనను ఆదరణ నీకిచ్చునని. ఎటువంటి శ్రమలందైనా సరే ఆదరణ నీకు ఇస్తాడంట. నీ కట్లన్నీ తెంపేస్తాడంట. నీకున్న బంధకాలన్నీ విడిపించేస్తాడంట. విశ్వసిస్తున్నావా? ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈ దినం ప్రభు దినం, నీ దినం, నీ సమస్యలు విరుగుడు దినం, నీ బంధకాలు తెంచివేయబడే దినం, నీ అప్పుల బంధకాల నుంచి తెంచివేయబడేటువంటి దినం, నీ రోగము, శాపము, భార్యాభర్తల మధ్యటువంటి ఆ యొక్క అయితే బంధకాల చేత మీరు బందీలుగా విడివిడిగా ఉంటున్నారో ఆ బంధకాలని తెంచివేసి దేవుడు ఏకం చేసేటువంటి దినం. హల్లెలూయా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. నమ్ముచున్నారా? మరి ప్రతి వారి యొక్క వాక్యం ద్వారా వెలిగించబడి ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.